Good morning, everybody. I'm Dr. AJRK, psychiatrist Vijayawada. Namaste. సో ఇప్పుడు ఒక విచిత్రమైన టాపిక్ చెప్పుకుందాం. కొంతమంది అప్పటిదాకా బాగానే ఉన్న వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించటం, అనవసరంగా అనుమానించటం, నిద్రలేమి, పని మానేయటం, రకరకాల లక్షణాలు మానసిక రోగుల్లో చూస్తుంటాం. అయితే ఇందులో కొంతమంది ఏంటంటే తమ గురించి టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు, తమ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి విశ్వసించి నానా ఇబ్బంది, నానా రగడ చేసే వ్యక్తులు ఉన్నారు. దీన్ని మనం అంటే తన ఆలోచనలు కూడా ఇతరులు గ్రహించి అవి కూడా ఛానల్స్లో బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఐడియాస్ ఆఫ్ థాట్ బ్రాడ్కాస్టింగ్, తన ఆలోచనల్ని అలా సంగ్రహించి ప్రచారం చేస్తున్నారనే దాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇదేంటబ్బా వీడి ఆలోచనలు టీవీలో ప్రచారం చేయటం, వీడు ఏనాడు టీవీలో కనిపించినోడు కాదు, సెలబ్రిటీ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, సమాజ సేవకుడు కాదు, వీడి గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆశ్చర్యపోవటం కూడా జరుగుతుంది. కానీ వీళ్ళు ఆ అపోహలు భ్రాంతులతో విపరీతంగా మదన పడిపోవటం, నిద్రలేమి గురవటం, కోపోద్రిక్తతలకు లోనవటం, ఇతరుల మీదకి తిరగబడటం, దుర్భాషలాడటం, తిడటం, కొడటం, ఇలాంటి లక్షణాలు కూడా మనం వీళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఇది పర్టికులర్గా సైకోసిస్, ఫంక్షనల్ సైకోసిస్ అనే ఒక మానసిక రుగ్మతల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అందులో కూడా స్కిజోఫ్రీనియా అనే ఒక వ్యాధిగ్రస్తుల్లో మనకి ఇలాంటి ఐడియాస్ ఆఫ్ థాట్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళ గురించి ప్రచారం చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళ మనసులోని ఆలోచనలు వేరే వాళ్ళు తెలుసుకుని దాని ద్వారా వీళ్ళని ఏదో చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు రావటం అనేది జరుగుతుంది. వీళ్ళకి యాంటీసైకోటిక్ మెడికేషను, అలాగే కొన్ని రోజులు హాస్పిటలైజేషను, ఇంకా అవసరాన్ని బట్టి అదర్ థెరపీసు, అలాగే మరి కొన్ని సెక్షన్స్ కౌన్సిలింగు, సైకోథెరపీ కౌన్సిలింగ్స్, ఇవన్నీ కూడా సైకో ఎడ్యుకేషను, ఇలాంటివి కూడా చేయటం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు మామూలు నార్మల్ జీవితానికి రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.